అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. గ్రామ సభలలో ఏం చెప్తారు? వాళ్ళు వచ్చి మీ ఊరికి ఇల్లు వస్తున్నాయి, రేషన్ కార్డులు వస్తున్నాయి, రైతు కూలీలకు ఇవి వస్తున్నాయి, అవి వస్తున్నాయి అని చెప్తారు. అంతవరకే. కానీ మీరు గట్టిగా ఉండి ఏదైతే లిస్టు వాళ్ళ నుంచి వచ్చిందో అది అనౌన్స్ చేయించకండి. ఎందుకంటే నేను అన్ని వదిలిపెట్టి ఈరోజు నా సుఖాంతమైన జీవితాన్ని వదిలిపెట్టి ఈరోజు ఇక్కడ నిలబడి మీ 24 గంటలు మీ సేవలో ఉన్నా. మీకు ఎటువంటి సమస్యలు నాకు తీర్చడానికున్నా. రేపు పొద్దున రేషన్ కార్డులైనా సరే, ఇండ్లైనా సరే, ఆ గ్రామ కార్యకర్తలు, ఆ గ్రామ పెద్దలు కలిసి కూర్చొని డిసైడ్ చేసిన వాళ్ళకే లిస్ట్ ఇప్పిస్తాం. లేకపోతే ఒక్కరు కూడా రేషన్ కార్డు రాదు, ఒక్కరు కూడా ఇండ్లు రావు. మనం చెప్పే వరకు నేను చెప్పిన కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు చెప్పిండ్రు, ఎమ్మెల్యే దగ్గరికి పోతే లిస్టు, ఎమ్మెల్యే వాళ్ళ టిక్కు పెట్టిన తర్వాతనే ఆ ఒక లిస్టు రిలీజ్ అయితే అని చెప్పడం జరిగింది. నేను డిపిఓ చెప్పిన, అడిషనల్ కలెక్టర్ చెప్పిన, ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు చెప్పిన, ఇటువంటి లిస్టులో మీరు బయట పెట్టి రిలీజ్ చేయకండి, రిలీజ్ చేస్తే బాగుండదని హెచ్చరించడం జరిగింది. కాబట్టి నేను 24 గంటలు మన కార్యకర్తలు, మన పబ్లిక్ అని ఆలోచిస్తున్నా. మీరు కూడా ఇవన్నీ దృష్టి పెట్టుకొని రేపు రాబోయే ఎలక్షన్ లో సర్పంచ్ అయినా సరే, ఎంపీటీసీ అయినా సరే, జెడ్పీటీసీ అయినా సరే, మనం కైవసం చేసుకోకపోతే ఇబ్బందులు ఉంటాయి. మొన్నటిదాకా మీరు నా కోసం కష్టపడ్డారు, మొన్న సంవత్సరం కింద ఎలక్షన్ లో. ఇప్పుడు మీకోసం మీరు కష్టపడాలి, దాంట్లో నేను పాటుపడాలి, తోడ్పడాలని మరోసారి కోరుకుంటూ, తప్పకుండా గ్రామం ఆ రోజు మనం ఎట్లా తిరిగినామో లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా అలాగే చెప్తాం. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు? మా నాయకులకు సూచించారు, వాళ్ళు కార్యకర్తలు ఎట్లా కష్టపడ్డారో రేపు వాళ్ళ కోసం ప్రతి ఒక్క నాయకుడు కష్టపడాలని చెప్పడం జరిగింది. అదే విధంగా మేము కష్టపడతామని మీ అందరికీ సమాధానం చెప్తున్నా. మీరు ఎటువంటి అపోహలు పెట్టుకోకండి. మీరు ఈ మధ్య టిఆర్ఎస్ తక్కువైంది, మనది ఎక్కువైంది అని చాలా మంది అంటున్నారు స్టేజ్ మీద. ఎవరు వచ్చినా మనోళ్ళ గురించే కంప్లైంట్. సార్ వాడు అట్లా చేసిండే, వీడు ఇట్లా చేసి, అది కొంచెం తగ్గించుకోండి. గ్రూపులు కాకండి. గ్రూపులను ఏం లేదు, అందరం ఒకటే సింబల్ మీద ఉన్నాం. ఏం సింబల్? ఆకలేదు నేను గట్టే చెప్పండి. చేయి గుర్తు మీద ఉన్నాం మనం అందరం. సో చేయి గుర్తు ఏమైనా ఉంటే సమన్వయం చేసుకోవాలి. కాబట్టి అతి త్వరలో దాన్ని కూడా మనం ముఖ్య కార్యకర్తల్లో అధికారులకు కూర్చోబెట్టి మాట్లాడి అంత దూరం రాకుండా, నా దగ్గరికి రాకుండా చేద్దామని చెప్పారు. కాబట్టి అది కూడా తప్పకుండా చేద్దాం. నేను ఇక్కడున్నా, హైదరాబాద్ ఉన్నా, ఎక్కడున్నా కూడా మన నియోజకవర్గం గురించి ఆలోచిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.